దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. ఈ రోజు మనము లాలాగూడలో లోకో షెడ్ పక్కన ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చాలా పవిత్రమైనది, ఎంతో పవర్ఫుల్ ఉంది. ఈ గుడి గురించి మనం చెప్పాలి అంటే మనం మాట్లాడుతూ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. स्वामी महाराज की ओम नमः शिवाय ओम नमः शिवाय ओम वीरब्रह्मेंद्र स्वामी की बोलो गणेश महाराज की बोलो मुत्यालम्मा की बोलो सुब्रह्मण्येश्वर स्वामी की. ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి సాగరారతి జరగబోతుందండి. మనం అందరం చూసి ప్రసన్నులు అవుదాం. కాగడారతి ఇచ్చిన తర్వాత ఇలా బొట్టు పెట్టుకుంటే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి అనేది ప్రతీతి. ఇది ముత్యాలమ్మ దేవుడు అండి. ఇక్కడికి రాగానే అసలు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇలా కనిపిస్తున్నాయి. చాలా పవర్ఫుల్ గాడ్ లాగా కనిపిస్తుంది. అంటే ఇలా నేను పైకి వస్తున్నాను, అంటే ఆమె అనేబుల్ టు స్పీక్ అనమాట. సడన్ గా స్ట్రక్ అయిపోయింది. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనానికి రావాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం కూడా చేసుకోండి.
అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, వీళ్ళందరూ అక్కడే లైన్ లో ఇవ్వడం. జై గురు దత్త అండి. ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ గురించి విశిష్టత ఏంటో మీరు నాకు చెప్పగలరా? జై గురు దత్త. శ్రీ సదాశివ ముత్యాలమ్మ దత్తాత్రేయ భద్రకాళి నల్లపోచమ్మ అనే ఈ యొక్క మందిరంలో గత 35 సంవత్సరాల క్రితం యోగానంద అనే భక్తుడు దత్తాత్రేయ స్వామి వారిని వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహ స్థాపన చేయించిన విగ్రహ ప్రతిష్ట చేసినారు. ఇక్కడ ఏమి ఉండేది కాదు, మొత్తం రైల్వే క్వార్టర్స్ ఉండేది. అప్పుడు కేవలం ఒక గుడి మాత్రమే అమ్మవారు ఉండేది. దాని తర్వాత దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ నిర్మించినారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్మాణం అయింది? దాదాపు ఇప్పుడు మా చేతికి వచ్చి నేను ఇక్కడ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి పేరు మీద అన్నదానం ప్రారంభం చేసి గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి పౌర్ణమికి అన్నదానం చేస్తాము. దత్త జయంతికి మరియు గురు పౌర్ణమికి విశేషంగా, కార్తీక పౌర్ణమికి చాలా విశేషంగా గత 60 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది. కొద్ది కొద్దిగా భక్తులు విపరీతంగా భక్తి పెరిగిపోయి గానగాపూర్కి వెళ్లి దత్తాత్రేయ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినందున అక్కడికి వెళ్ళలేని భక్తులందరూ ఇక్కడికి వచ్చి అన్నదానంలో భక్తులు ఇచ్చిన డబ్బులతోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇందాక ఒక విషయం చెప్పారు, అంటే దత్తాత్రేయ స్వామి వెలవడానికి ముందే ఇక్కడ ఒక మాత కూడా ఉంది అని చెప్పారు. ఆ మాత అమ్మవారు ఎల్లమ్మ దేవిగా 60 సంవత్సరాల క్రితము ఎల్లమ్మ దేవిగా 3 రాళ్లను పెట్టి పూజించేవాళ్ళు. ఆ రాళ్లకే, ఆ గుడికే ఆ అమ్మవారిని నేను ఎల్లమ్మను కాదు పోచమ్మను అని చెప్తే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిర్మించినారు. ఆ తర్వాత అక్కడ నేను పోచమ్మనే కానీ నేను ముత్యాలమ్మ రూపంలో కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు ముత్యాలమ్మ గుడి పెట్టాలంటే అని చెప్తే దాదాపు 40 సంవత్సరాల కింద ఆ మందిరం నిర్మించబడింది. 15 సంవత్సరాలుగా మీరు ఇక్కడ సేవలు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మహిమ మీకు ఏమన్నంటే గానగాపూర్ లో దత్తాత్రేయ స్వామికి 5 నెలలు మేము ప్రతి పౌర్ణమికి వచ్చి మీ దర్శనం చేసుకుంటాం, మా కోరికలు తీరిస్తే అన్నదానం చేసుకుంటాం అనేది అది ఒక పద్ధతి గానగాపూర్ లో. ఆ పద్ధతినే ఈ మందిరంలో ప్రారంభించాము గత 15 సంవత్సరాలుగా. కేవలం భక్తులు 5 నెలలు వచ్చి ప్రతి పౌర్ణమికి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కాగడ హారతి తీసుకుంటారు. కాగడ హారతి తీసుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తిరిగిన పెళ్లిళ్ళు జరిగిన వాళ్ళకి, చదువులలో ఫెయిల్ అయిన వారికి, ఉద్యోగం లేని వారికి, ఇంకా పిల్లలు కాని వారికి, ఎవరికి అందరితో ఎందుకు నా విషయమే చెప్తున్నా. నేను ఒక విధంగా చాలా అప్పులలో ఉండేవాడిని. ఈ మందిరంలో సేవ చేసి డబ్బులు ఖర్చు పెట్టినా భక్తులు ఇచ్చిన డబ్బులతోని భగవంతుని వల్ల నేను ఇప్పుడు సంతోషంగా ఉండి 4 పిల్లలు పెళ్లిళ్ళు చేసిన, నాకు మనవరాళ్ళు ఉన్నారు. నేను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నా. ముఖ్యమైన విశేషం, అమ్మ భద్రకాళి కాశీలో దక్షిణ ముఖంగా ఉంటుంది. ఒక పంతులు గారు వచ్చి ఈ యొక్క మందిరం ఒక మహత్యం తెలియజేసింది. ఈ యొక్క అమ్మవారిని ఎవరు ఏమి కోరుకున్నా మీ కోరికలు తీరిపోతాయి. భద్రకాళి అమ్మవారు. ఇప్పుడు ఈ దేవుడి దగ్గర మొక్కాలి అంటే ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? ఇడుముడి కట్టడము అలాంటివి ఏమన్నా చేస్తా ఉంటారా? ఏం లేదమ్మా, ప్రతి అమావాస్యకు అమ్మవారి దగ్గరికి వచ్చి మా కోరికలు తీరితే మీకు మీ తోచింది ఏదైనా చేస్తామని మొక్కుకుంటే అమ్మవారి కోరికలు తీరుతాయి. ఒడి బియ్యము ప్రియురాలు అమ్మవారు, ఒడి బియ్యం ప్రియురాలు, వస్త్రధారణ ప్రియురాలు, ఇంకొకటి బలిలు ఇస్తూ ఉంటారు కదా, అట్లా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అమావాస్య కానీ, ఆదివారం రోజు కానీ, మంగళవారం రోజు. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు. మీరు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానని ఇందాక నాకు చెప్పారు. అవును మేడం. సో మీరు ఉంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు తెలిసిన మహిమలు ఏదైనా? ఒకటే గుడి ఉంది మేడం, ఆ ఒక్క గుడి ముత్యాలమ్మ గుడి. ఆ తర్వాత ఇన్ని గుళ్ళు కట్టుకుంటూ వచ్చినాం. దత్తాత్రేయ గుడి, శివాలయము,
వాళ్ళ నాగదేవతలు అసలు భద్రకాళి ఎవరు కట్టారు ఈ గుడిని? ఎవరు కట్టారు? అప్పటి వాళ్ళు కట్టారు మేడం. అంటే పేరు ఏమైనా ఉందా అండి ఇక్కడ? ఉన్నది. ఓకే. ఇప్పుడు మంగళగిరి వాళ్ళు మంగళగిరి వాళ్ళు కట్టారు. పూజారి వచ్చిండ్రు. వాళ్ళ మా సహకారం తీసుకొని ఇవన్నీ గుళ్ళు కట్టినాం మేము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. దత్త సేవ చేసుకోవడానికి దత్తాత్రేయ గుడికి వస్తా. దత్త దయ వల్ల మేము అందరం క్షేమంగా ఉన్నాము. మా కార్యకర్తలు కూడా క్షేమంగానే ఉన్నారమ్మా. మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మేము ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఎంప్లాయీ, నేను 3rd క్లాస్ ఎంప్లాయీ నుంచి ఈ దత్త దయ వల్ల నేను అభివృద్ధి బాగా అయినా. ఎలాంటి అభివృద్ధి? నా పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడం, నేను అభివృద్ధి కావడము, చాలా అభివృద్ధి. దత్త దయ వల్ల నేను ఒక తాగుబోతుని ఉండేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు ఆయన దయ వల్ల నేను ఇది అయిపోయింది. దత్త దయ వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం. అంతే, ఇంకేం లేదమ్మా. మీరు తాగుబోతుగా ఉండేవాళ్ళం, ఆయన దయ వల్ల క్షేమం ఇదైపోయినాం అనమాట. ఇదైపోయి ప్రాబ్లం చదివి బయటికి వెళ్ళిపోవడం అన్ని అంత చేంజెస్ ఎలా వచ్చాయి? ఆయన నేను ఎర్లీగా గాంగాపూర్ వెళ్ళేవాడిని. ఇక్కడ ఈయన అభిషేకం చేసిన తర్వాత గాంగాపూర్ తక్కువ వెళ్ళేవాడిని. అంటే ఈ దత్తాత్రేయ దయ వల్లనే నేను ఇది. రమ్య, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 సంవత్సరాలు. 8. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీకు ఎలా ఫీల్ అయ్యింది? బాగుంటది ఇక్కడికి వస్తే. అలాంటి ఇంట్లో మంచిగా అవుతుంది. ఇంట్లో పిల్లలకు మీకు అంతా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఒక 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అవునా? సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి షేర్ చేస్తారా? ఇక్కడ బాగుంటది, మంచిగా అనిపిస్తుంది. మొక్కినా కూడా మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ముక్కలమ్మ గుడి ఉండను ఇక్కడ, తర్వాత దత్తాత్రేయం చేసిండ్రు ఇక్కడ. చాలా రోజులు అయింది గుడి కూడా. నేను గుడబట్ట 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మీ పేరు? శశికళ. శశికళ. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 4 ఏళ్ళకు వస్తున్నాం. 4 ఏళ్ల నుంచి. అంటే ఇప్పుడు ఏదైనా మొక్కు అలా మొక్కుతూ ఉంటారా మీరు ఇక్కడ? మొక్కింది అవుతుందా? అంటే మీ హెయిర్స్ చూసానమ్మా, అది దేవుడిది అని అంటారు. ఎల్లమ్మది. ఎక్కడైనా కాదు. ఓకే. అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది అలా? తెలియదు, అది దేవునికి తెలుసు. మానస, మహంకాళి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ నుంచి అమ్మవారి పెడితే అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రతిష్ఠ అమ్మవారిది ఎప్పుడైతే అయ్యిందో ఆ రోజు నాటిన మొక్క అనమాట. ఈ రోజు ఇంత పెద్ద మహావృక్షమైన నిలిచింది. అందుకోసం అని చెప్పేసి అందరు వచ్చి ఇక్కడ దీపారాధన. వృక్షం పేరు అంటే గానగాపురం నుంచి చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలా పవర్ఫుల్ పవిత్రమైన చెట్టు అండి. గానగాపురంలో నుంచి తీసుకువచ్చి పెట్టిన చెట్టు ఇది. ఈ రోజు ఇంత పెద్ద వృక్షం అయ్యింది. అందుకే అందరు ఇక్కడ వాళ్ళ మొక్కులు మొక్కుతూ పూజలు చేస్తా ఉన్నారు. స్వామి జయ గురుదేవ దత్త. సో ఈ రోజు పౌర్ణమి రోజున మీరు సామూహిక సత్యనారాయణ పూజ జరిపించారు కదా? సో ఏంటి దీని విశిష్టత? అంటే ఇప్పుడు అమ్మ ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమికి మినిమం ఒక 30-40 జంటలను పిలిపిస్తారు వాళ్ళనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మీద చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతి అందరూ ఒకేసారి కూర్చోబెట్టి మేము పూజ ఏర్పాట్లు అన్ని వాళ్ళకి ఇచ్చి ఒకేసారి అందరికీ కూడా సత్యనారాయణ స్వామి చేయిస్తాం. అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి పౌర్ణమికి అమావాస్య కూడా ఎప్పుడు కూడా ఎవరు అంటే ఏంటి అంటే స్పెషల్ ఏంటి? అది కూడా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల దానికి తగ్గే ఫలితాలని అంటారు కదా, అలాంటి ఫలితాలు ఏం దక్కుతాయని? కార్తీక పౌర్ణమి అంటే అమ్మ సూర్యుడు చాలా ఇష్టమైన మాసం అన్నమాట. ఇది మీకు అందరికి ఐడియా ఉంటుంది. అలాంటప్పుడు విష్ణుమూర్తి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో చాలా మంది నోములు వ్రతాలు అన్ని చేయించుకుంటారు. ఈ మాసం ఎక్కువ చేయించుకుంటారు. గృహప్రవేశం నాడు పెళ్లి అన్నప్పుడు అయితే నార్మల్, కానీ ఎక్కువ చేయించుకుని కార్తీక మాసంలోనే చేయించుకుంటారు. అందుకని విశిష్టత కూడా కార్తీక మాసంలోనే వస్తుంది. ఓకే. కార్తీక మాసంలో అంటే ఒక్క దీపం వెలిగిస్తే 1000 దీపాలు వెలిగించినంత పుణ్యం, ఒక్కసారి పూజ చేసిన 1000 సార్లు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది అని చెప్పేసి అంటారు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి మీరు రెగ్యులర్ గా సాగర అర్థాలు ఇస్తూ ఉంటారు. దాని మహిమ ఏంటి? దాని ఏంటమ్మా, హారతి ఇచ్చిన తర్వాత నార్మల్ గా దీపం పెట్టి దీపం పెట్టి మామూలుగా దర్శనం చేసుకుని వెళ్తాం. కానీ ఇది నేతిలో ముంచుంటారు కాబట్టి కామధేను
సకల మొత్తం సకల దేవతలు ఒక ఆవులోనే ఉంటారు కాబట్టి ఆ ఆవునైతే మొత్తం దాన్ని నానబెట్టి కాగడ హారతి ఇచ్చి అందరికి సకల దేవతల హారతి లాగా నేను చూపిస్తాను అనమాట. ఓహో, అంటే చాలా పవర్ఫుల్ అయిన ఆరతి అనమాట. కాగడ ఆరతి తర్వాత కూడా అందరు బొట్టు పెట్టుకుంటా ఉన్నారు. అవునవును. ఓకే స్వామి, ఈ గుడి గురించి విశిష్టత చెప్పగలరా? ఈ గుడి గురించి అంటే అమ్మ, నేను 30 సంవత్సరం నుంచి గుడి ఇక్కడే ఉంది. తర్వాత ఇక్కడ వెనకాల రైల్వే కండక్టర్స్ వాళ్ళే ఈ గుడి చూసుకుంటూ అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత మన కుమార్ గౌడ్ గారు చైర్మన్ అని కానించి ఆయన అంతా చూసుకుంటున్నారు అనమాట. మిగతా అంటే దీని మహిమలు ఇంతవరకు మనకి ఏదైతే చెప్పారో, ముత్యాలమ్మ గుడి, మన ఈశ్వరుడి గుడి ఉంది, తర్వాత దత్తాత్రేయ స్వామి, పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సో తర్వాత మనకి భద్రకాళి అయినా పోచమ్మ అయినా దీని అన్నిటికీ మహిమ చెప్పారు. సో అమావాస్య రోజు వాళ్ళు ఏదైతే పూజ చేస్తారు అనేది దాని గురించి ఏదైనా కొంచెం చెప్పగలరా? అమావాస్య రోజు ముత్యాలమ్మ తల్లికి అభిషేకం చేస్తూ ఉంటాను. అంటే మామూలుగా అయితే చాలా మంది మంగళవారం అని శుక్రవారం చేస్తారు. ఇక్కడ అమ్మవారికి కూడా అమావాస్య రోజు చేస్తాం. మేము ఇక్కడ చేసి ప్రతి అమావాస్యకి చేస్తాం. తర్వాత అన్నదానం కూడా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది దూరం ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడికి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర ఉంటారు, వెనకాల నుంచి కూడా ఉంటారు. కాబట్టి ఊరేగింపు జరుగుతుంది, పల్లకి సేవ అలా జరుగుతుంది. అంటే ఎంత దూరం వెళ్తుంది ఊరేగింపు? ఊరేగింపు అంటే ఇక్కడే, అంటే గుడి చుట్టూ అన్నమాట. బయట మెయిన్ రోడ్ గుడి ప్రదక్షిణం చేస్తాం. అమ్మవారికా? శివరాత్రి కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. శివుడి కళ్యాణం జరుగుతుంది, రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి ఇక్కడ. తర్వాత ఈ అమావాస్య రోజున ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసి ఎంతో మంది దూరంగా ఉన్న భక్తులు కూడా దగ్గరలో ఉన్న గుడి ఏదంటే ఇక్కడ అనమాట. చాలా మంది అదే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనుకోకపోయినా ఇక్కడికి వచ్చి కనీసం దర్శనం చేసుకుని గాణగాపురం తర్వాత ఇది ఇక్కడికే వస్తే చెప్తా ఉన్నారు. మరి ఆ వృక్షం ఉంది కదా స్వామి, అందరు అక్కడ దీపాలు పెడతా ఉన్నారు, దాన్ని గాణగాపురం నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అవునమ్మా, తీసుకొచ్చారు వాళ్ళు. మరి గాణగాపురం నుంచి తెచ్చినాము, ఆ నుంచి తెచ్చి ఇక్కడ ప్రదర్శించినాము. అది ఇప్పటికి అభివృద్ధి. వృక్షం పేరేంటి? అది అసలు దిగంబర చెట్టు అంటారమ్మా. దాన్ని దిగంబర చెట్టే అంటారు. దిగంబర చెట్టు అంటారు. అంటే అక్కడ గాణగాపురంలో దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చారా? తీసుకొచ్చి ఇక్కడ మాచాము, ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్లారు. అవునా? అభివృద్ధి అయిన కొద్దిగా గుడి డెవలప్మెంట్ ఇది కూడా ఇది అవుతుంది. ఆ వృక్షం ఎలా పెరుగుతుందో అభివృద్ధి కూడా అలా పెరుగుతుంది. ఓకే ఓకే అండి, చాలా సంతోషం అనిపించింది మీ అందరితో మాట్లాడి, దేవుడి విషయాలు తెలుసుకుంటూ. జయ గురుదేవ దత్త.